తీసుకురావడం జరిగింది. ఈ ప్రెస్ పెట్టడం గల కారణము మిగతా రాజకీయాలు కానీ ఎన్నికల ప్రచారం గురించి వెళ్ళి నేను ప్రస్తావించడం లేదు. మా మిత్రులు ఇద్దరు కూడా మేము కేవలము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరుపైనే మాట్లాడాలనుకొని ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను అదేవిధంగా మిత్రులు భరత్ గారు మమ్మల్ని ఇద్దరిని కూడా కేసీఆర్ గారు నామినేట్ చేశారు. అంటే వీఆర్ ది అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అవర్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తరఫున అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ఇరువురము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఏది సూచన చేస్తారో ఏది ఆదేశిస్తారో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది మా బాధ్యత. నేను చాలా కాలం నుండి ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి ఏ విషయాన్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలని కూడా గత 20 సంవత్సరాల నుండి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పనిచేస్తున్నాం. నేను ఇది ఆరోపణ కాదు, లేకపోతే ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడాలి అని మాట్లాడలేదు. చాలా స్పష్టతతోని బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల ఒక 2-3 మాసాల క్రితము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో మేమందరం కూడా వెళ్ళి చాలా ప్రస్తావించినాం. వాళ్ళే మమ్మల్ని మరి దేశ రాజకీయాలు, ఎన్నికలు, రాజకీయ పార్టీల బాధ్యత, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మీకు కొన్ని సూచనలు కోరుతున్నది అని చెప్తే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో పాటు మేమందరం వెళ్ళి దాదాపు చాలాసేపు 1 గంట సేపు మా అభిప్రాయాల్ని వ్యక్తపరిస్తే ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అదేవిధంగా మిగతా 2 సభ్యులు కూడా చాలా ఓపికతో విన్నారు. చాలా అప్రిషియేట్ కూడా చేశారు కొన్ని మా సూచనలు. సరే, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఇది కేవలం ఎన్నికల కోసం నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇది ఎందుకు ప్రస్తావించిందంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున ప్రజాస్వామ్యం లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా బాధ్యతగా గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పార్టీ రిజిస్ట్రేషన్ డేట్ నుండి కూడా మేము పనిచేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్డ్గా అవుపడుతున్నది. కారణం ఏందో చెప్పలేం. వివిధ సందర్భాల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు ఇట్టే ప్రవర్తిస్తుందా అంటే కాదు. నేను భరత్ గారు ఇప్పుడు మీ ముందు కొన్ని మీకు ఇలస్ట్రేషన్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో, తర్వాత శాసనసభ ఎన్నికల సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి గారు మా శాసనసభ్యులు, అప్పుడు మంత్రిగా ఉండేవారు, వారు ఉపన్యాసంలో ఏదో ప్రస్తావించారని చెప్పి ఎన్నికల ప్రచారాన్ని సెన్సర్ చేశారు. 48 అవర్స్ ఎన్నికల ప్రచారాన్ని జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రచారం చేయకుండా సెన్సర్ చేశారు. సెన్స్యూర్ అంటారు. అంటే అఫీషియల్గా నువ్వు పోవద్దు, తిరగద్దు, మాట్లాడద్దని చెప్పి ఒక ఆదేశించింది. దురదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారి కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిందని చెప్పి కూడా వారిని కూడా మరి 48 అవర్స్ ప్రచారానికి పోకుండా చేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా మేము దాన్ని ఒప్పుకోలేదు, కానీ ఆదేశించారు కాబట్టి మేము పాటించినాం. కానీ మా నిరసన తెలియజేస్తాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి లిఖితపూర్వకంగా మేము లేఖలు కూడా రాస్తాం. ఏది వాళ్ళకి చాలా డీటెయిల్గా లేఖ రాస్తాం. ఏది ఇది కారణాలని చెప్పి కూడా. మరి గత 4-5 రోజుల నుండి మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత
విమర్శలు చేయడంలో తప్పు లేదు. విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్. హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు? మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇళ్ళకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది. నేను చెప్పడం లేదు, ఇది లేదా నా సొంత కవిత్వం కాదు ఇది. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది? ఇక్కడ వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ప్రతిరోజు మేము లిఖితపూర్వకంగా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక మిడ్ అక్టోబర్ నుండి మేము ఇస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో పట మా శాసనసభ్యులు, పార్టీ సీనియర్ లీడర్సు, మరి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ హీఈస్ ది రిప్రజెంటేటివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వారి దగ్గరికి కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నేను భరత్ గారు వెళ్ళి పర్సనల్గా చెప్పొచ్చినాం. మీరు ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నారు మీ సుదర్శన్ రెడ్డి గారు, మీరు ఈ ఎలక్షన్ను, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, లేకపోతే సోకాల్డ్ పోల్ మేనేజ్మెంట్స్లో పాటు ఇబ్బందులు పెడతారు, ఎలక్ట్రల్ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో భయభ్రాంతులు సృష్టిస్తారు, కమ్యూనల్ రైట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్కు వెన్నెతో పుట్టినటువంటి విద్య అది. ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా కమ్యూనల్ రైట్స్ చేస్తారు, లేకపోతే ఎన్నికల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చేసేటువంటి అలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు, నేను చెప్తలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు. ఈయన దించాలి, చెన్నారెడ్డిని దించాలని నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసాడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే ఇంకొక రెడ్డి చేసేయండు. ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు, నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం. బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను. మా పార్టీ డెమోక్రసీ లోపల ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి విషయాలు అమలు చేయకపోతే, మీ బాధ్యతాయుతమైన పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్గా లీగల్ రిడ్రెసల్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కమిషన్గా పేరు తెచ్చుకున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్, ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా అది పనితీరు ఉన్నది, అది ఆ విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఎవరైతే బాధ్యత కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు చక్కగా పనిచేయకపోతే ఓ గిట్లేం జరుగుతుంది. శేషన్ గారు ఉన్నారు,
చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది మిమ్మల్ని అంటే నేను రానని చెప్పిండు ఆయన, శేషన్ గారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది, ఎప్పుడు ఎలక్షన్లు పెడతామంటే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాను, నేను మీరు ఏదైనా ఉంటే నాకు లెటర్ పెట్టుకోండి, మీ పార్టీ తరఫున పెట్టుకోండి, నువ్వు కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, లెటర్ పెట్టమని చెప్పి శేషన్ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కమిషనర్ ఆ విధంగా ప్రవర్తించారు. అప్రిషియేట్ చేసిండ్రు అందరు కూడా ప్రజాస్వామ్యం లోపట. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు నేను చెప్తున్నా, రేపేమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ బెదిరింపులు కానీ, బెదిరితే ఎవడు భయపడము, మేము అసలుగా భయపడము, బెదిరిస్తే భయపెట్టేవాళ్ళు కాదు మా పార్టీ, కానీ బెదిరింపులు కూడా జరగద్దు. ఒక డెమోక్రసీలో ఎలక్షన్స్ సామరస్యంగా జరగాలి. తర్వాత మీరు ఎందుకు ఇప్పటివరకు నోటీస్ ఇవ్వలేదు ఈ ముగ్గురికి? ఇప్పుడు ఇక్కడ యు ఆర్ ది హెడింగ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్, ఈ హెడ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా మీరు ఎలక్షన్ కమిషన్కి రాసిండ్రా? ఇట్లా రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇట్లా అజారుద్దీన్ మాట్లాడిండు, ఇంకొక ఆయన నవీన్ యాదవ్ మాట్లాడిండు, తర్వాత ఒక ఆయన మంత్రి ఆదిసీన్ లెటరే రాసిండు. ఏది? ఎలక్షన్ జరుగుతుంటుంది అక్కడ ఏ సంఘానికి? కుల సంఘానికి 8 లక్షల రూపాయలు అని రాసిండండి, స్పెషల్ డెవలప్మెంట్. ఇది అసలు ఫస్ట్ ఈయన ఇది పోతుంది, అది నువ్వు చీఫ్ బిప్పు పోవాలి. అసలు ఎలక్షన్ అఫెన్స్ ఇది, ఈ లెటర్ రాసినందుకు. ఆడ ఇది జరిగింది. ఏది? ఒక మున్నూరు కాపు సంఘం భవనం షేక్పేట్లో కట్టడానికి పోతే వాళ్ళు పైసలు అడిగితే 8 లక్షల రూపాయలు చీఫ్ మినిస్టర్ గారికి లేఖ రాసిండు, 8 లక్షలు ఇవ్వమని చెప్పి. రేపు నేను వద్దంటే మున్నూరు కాపు సంఘం కట్టేద్దాం, రేపు ఎన్నికల తర్వాత ఇవి పోయి మాట్లాడి 8 లక్షలు 80 లక్షలు నేను ఎవడొద్దన్నాడు? 8 కోట్లు ఇవ్వు ఎవడొద్దన్నాడు? మంచిదే కదా. మున్నూరు కాపు సంఘం హైదరాబాద్లో అంత పెద్ద భవనం కట్టిస్తుంటే ఎవరు వద్దంటలేరు. అది షేక్పేట్లో కట్టడానికి నువ్వు అన్నావు, మరి ఇది ఎలక్షన్ అఫెన్స్ కింద రాదా? ఏం చర్యలు తీసుకున్నావు మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు? తీసుకోవాలి కదా. యు ఆర్ నౌ లీడింగ్, యు ఆర్ హెడింగ్ ది స్టేట్ యూనిట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెమోక్రసీ లోపట ఆ కుర్చీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్స్కి, తర్వాత ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా స్టేట్ హెడ్కి ఇవన్నీ చూడాలి. ఇది ఒక బై ఎలక్షన్. రేపు అక్కడ ఏం జరుగుతాయో మీరే చెప్పిర్రు, దాన్ని ఏమంటారు బైండ్ ఓవర్ చేస్తామని. బైండ్ ఓవర్ చేసిన మెజారిటీ బైండ్ ఓవర్ సభ్యులు అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. మరి వాళ్ళదే గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ. మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? బైండ్ ఓవర్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ల మీద సంతకం పెట్టి నేను ఈ ఎలక్షన్ అయ్యేదాకా నేను ఎలాంటి తప్పులు చేయను అని మళ్ళీ ఒకసారి సంతకం పెట్టి రావాలి. ఆ సంతకం పెట్టించిన దానికి ఏమైనా ఉల్లంఘిస్తే జైలుకు పోతాడు. అది చట్టం చెప్తుంది. బైండ్ ఓవర్ అంటే గది కథ. మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళది. బైండ్ ఓవర్ ఏంటంటే 80% కాంగ్రెస్ వాళ్ళే, ఎందుకంటే రౌడీ షీట్లన్నీ మెజార్టీ వాళ్ళ మీదనే ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్స్, చీఫ్ కమిషనర్ వాళ్ళ ముగ్గురు దగ్గర మా పార్లమెంట్ సభ్యులు టైం తీసుకున్నారు కలవడానికి. కానీ ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి టైము ఇంకా ఇవ్వలేదు. బహుశా లేట్ ఈవినింగ్ ఇస్తుండొచ్చు, లేదా మార్నింగ్ ఇస్తుండొచ్చు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మా వాళ్ళు ఢిల్లీలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర హెడ్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పించాలి మీ ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. తర్వాత రిటర్నింగ్ అధికారి మరి మన జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారే ఉన్నారు ఈ నియోజకవర్గానికి. ఇప్పుడు వారే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా. కాబట్టి వారికి కూడా చెప్తున్నాను నేను, యు ప్లీజ్ సీ దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎందుకంటే ఇన్ డెమోక్రసీ ఓటు వేసేటువంటి భయం భ్రాంతులు ఉండొద్దు. ప్రజలకి మంచిగా వచ్చి ఓటు వేయగలుగుతానే అటువంటి ఒక వాతావరణం క్రియేట్ కావాలి. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వారు, కాబట్టి హీ హ్యాస్ టు టేక్ కేర్,
హ్యాస్ టు మొత్తం చూడాలి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మొదలైతేనే ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ప్రజాస్వామ్యం లోపల ఓట్లు వేసేటువంటి ఒక మంచి వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ ప్రెస్ మీటింగ్ మా పార్టీ తరఫున నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు భరత్ గారు కొంతమంది హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రెస్ మీడియా ఉన్నారు, వారితో వారు మాట్లాడతారు. Good evening, friends. This is a issue which is of great concern because nobody expects Election Commission would be biased. But unfortunately, we are forced to address this press conference only to express our anguish the way in which the Commission is acting. My senior brother, he has addressed this press conference in Telugu. He had mentioned so many instances wherein double standards were adopted by Election Commission of India in dealing with identical issues, and at times the issues were more serious than the issues on which KCR Garu and Mr. Jagdish Reddy action was taken against them earlier. Why this is happening? Supreme Court of India, Election Commission and system of speakership, these are all held with high reverence because they are supposed to be and they are made to be unbiased. They should not exercise any unbias and they have to be impartial to decide the issues which they come to them for decision. That is the reason for which these institutions are revered by the people and every part of the spectrum of our nation. With pain, we are expressing our grievance publicly after addressing so many representations to the Election Commission of India. We fail to understand why Election Commission is not taking action on the issues with proof, with impeccable proof. The evidence is impeccable. Nobody can deny that is not happened. Such evidence is brought in the shape of a complaint to the Election Commission, and Election Commission does not act. This is not good for the democracy, and these are not the institutions of an individual or a particular party. These are individuals, these are the institutions which are meant for the people of the country. They are meant for the country's well-being, and they are meant for the democracy to sustain in this country. If democracy is not there, we will not be ruled properly by the political parties, whoever are there. Then after all, why the double standards are to be maintained by the Election Commission? I will give you one example. Revanth Reddy, during the Assembly elections 2023, son, he was referring to KCR Garu. Son, my name is Revanth Reddy. I'll disrobe you and put you in Charlapalli jail, where you have to eat chipakodu. I myself addressed a letter to the Election Commission of India on this
till date, 2 years have lapsed. Till date, no action is taken by Election Commission. Why? The evidence is a video which was taken by a national news channel. And there is evidence available with the state special branch, which has taken all videos of all leaders speaking to the people during the election. Apart from that, the Election Commission itself has covered these events. In spite of this kind of impeccable evidence, why Election Commission has not acted against Mr. Revanth Reddy, then the PCC president? And why they have acted against KCR? They have to answer. They have to answer. Even Lord has no right to be arbitrary. దేవుడికి కూడా అధికారం లేదు పక్షపాతంగా ఉండేదానికి. అట్లాంటి అధికారాన్ని why Election Commission is exercising is the question that we are now questioning the Election Commission to answer. They have to answer this. It is in the well-being of this country, it is in the well-being of the democracy in this country. We are demanding the Election Commission to answer these issues and act properly. There are violations taking place. We are complaining. You are not acting. And a chief whip, he gains courage to openly ask the chief minister to grant 8 lakh rupees for a caste organization during the elections campaign, code of conduct period. See, this is not the way in which the Election Commission acts. If they are acting like this, people like the person who signed this letter to Chief Minister, they will become courageous to do all nonsense, wherein the fair election will be a casualty. That should not happen. Therefore, and while we are addressing, we received a message that our leaders in Delhi, they submitted a representation to Election Commission of India to the extent that let the central forces be deployed in Telangana for Jubilee Hills by-election so that a fair and free election will take place. Otherwise, the goons will take possession of the entire system and resort to rigging. And it is the duty of the Election Commission to conduct a free and fair election. So we once again request the Election Commission to be unbiased and impartial, and taking the situation into consideration, order the deployment of central forces in 61 Jubilee Hills Assembly constituency by-elections. Thank you. రాష్ట్ర పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్కి మేము అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఏరియాలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారండి? క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఒక బీఆర్ఎస్ వాడు ఇక్కడ తిరగలేడు, తిరగనీయను, ఇంటికి కూడా పోలేరు, ఇక్కడికి వచ్చినోడు ఇంటికి కూడా పోలేరు అని అంటే ఏమర్థం? అది అర్థం కావట్లేదా రాష్ట్ర పోలీసులకి? ఏమన్నట్టు అది? ఒక రౌడీజాన్ని అంత ఓపెన్గా బరితెగించి ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే ఒక కేసు పెట్టినరా? ఇంటిమిడేట్ చేస్తూ ఉన్నారు కదా ఓటర్లన్నీ, నాయకులన్నీ, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష క్యాడర్ని ఇంటిమిడేట్ చేస్తూ ఉంటే రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టినరా?
సోమోట పెట్టాలి కదా. ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నారు కదా ఇవాళ. చేయట్లేదు కాబట్టికనే అట్లాంటి 100 ఉన్నాయి చెప్పాలని అంటే. మీ అందరికీ తెలియని విషయాలు కావు ఇవి. తర్వాత ఇవాళ మొత్తము ఆ ఏరియాలో ఉన్న అనేక ఫంక్షన్ హాల్స్ అన్నిటిని కూడా ఇవాళ వాటిని బ్లాక్ చేసేసేసి ఎలక్షన్ రోజున దొంగ ఓటర్లను అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని ఎంప్లాయ్ చేసి మొత్తము ఓట్లను రిగ్ చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారనేది మేము రిప్రజెంటేషన్ పెట్టినాము, ఎవిడెన్స్ ఇచ్చినాము. ఎలక్షన్ కమిషను మాట్లాడట్లేదు, లోకల్ పోలీస్ కూడా మాట్లాడట్లేదు, ఆర్ఓ మాట్లాడట్లేదు, డిఓ మాట్లాడట్లేదు, సిఓ మాట్లాడట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అసలు? అందుకనే ఈ పరిస్థితులన్నిటినీ వారి దృష్టికి తీసుకొని పోయి యాక్షన్ తీసుకోమని కోరుతా ఉన్నాం. లేదు ఇట్లనే చేస్తాము అని అంటే అది ప్రజలు చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మంచి మెజారిటీతో గెలుస్తున్నాము. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పని చేస్తే ఇంకా మెజారిటీ మస్తు పెరుగుతుంది మాకు. ఏమంటారు? చెప్పినా 2 సార్లు చెప్పినా కదా, 10 సార్లు చెప్తేనే అది 11 పిటిషన్స్